కలలో అవి కనిపిస్తే త్వరలోనే కోటీశ్వరులు కాబోతున్నారని అర్థమట. మన జీవితంలో దాదాపు సగం సమయం మన నిద్రలోనే గడిపేస్తుంటాం. నిద్ర అనేది మన జీవితంలో ఒక అనివార్యమైన భాగం. అయితే నిద్రిస్తున్న సమయంలో మనకు కలలు రావడం కూడా సహజం. కొన్ని కలలు మనసుకి ఆనందాన్ని కలిగిస్తే మరికొన్ని భయాన్ని కలిగిస్తాయి. ఇంకొన్ని కలలు మనల్ని ఆలోచనలో పడిస్తాయి. అయితే స్వప్న శాస్త్రం ప్రకారం కొన్ని కలలు మన భవిష్యత్తును సూచిస్తాయి. ముఖ్యంగా కొన్ని కలలు ఆర్థికంగా శుభప్రదమైనవిగా పరిగణించబడతాయి. అలాంటి కలలు వస్తే లక్ష్మీదేవి మీపై కరుణ చూపుతుందని, త్వరలోనే మీకు ధనప్రాప్తి కలుగుతుందని అర్థం చేసుకోవచ్చు. మరి ఆ అదృశ్య సంకేతాలేంటి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 5 కలలు వస్తే కోటీశ్వరులు అవ్వడం ఖాయమంటున్నారు కొంతమంది ఆస్ట్రాలజీకి చెందిన వారు. అవేంటో తెలుసుకోబోయే ముందు ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. నెంబర్ 1, కలలో గులాబీ పువ్వు దర్శనం. పువ్వులో రారాని గులాబీ అందానికి సున్నితత్వానికి ప్రతీక అయిన ఈ గులాబీ పువ్వులో కలలో కనిపిస్తే ఒక అత్యంత శుభ సూచకంగా భావించాలి. స్వప్న శాస్త్రం ప్రకారం కలలో గులాబీ పువ్వును చూడడం లక్ష్మీదేవి అనుగ్రహానికి నిదర్శనం. ఆ తల్లి ఆశీస్సులు మీపై ఉన్నాయని, సమీప భవిష్యత్తులో మీరు ఊహించని విధంగా ధనలాభం కలుగుతుందని ఈ కళ సూచిస్తుంది. వారసత్వంగా అయినా, వ్యాపారంలో అయినా లాభాలు రావచ్చు, లేదా మీరు చేసిన పెట్టుబడుల ద్వారా కూడా ధనలాభం ఉంటుంది. గులాబీ పువ్వు సౌభాగ్యానికి, సంతోషానికి సంకేతం కాబట్టి ఈ కళ మీ జీవితంలోకి ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని తీసుకురాబోతుందని అర్థం. నెంబర్ 2, కళలో చిలక దర్శనం. మీరు నిద్రిస్తున్నప్పుడు మీ కళలో చిలక కనిపిస్తే త్వరలోనే మీరు ఒక శుభవార్త వింటారని అర్థం. ఈ శుభవార్త మీ వృత్తికి సంబంధించింది కావచ్చు, కుటుంబానికి సంబంధించింది కావచ్చు, లేదా ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించింది కూడా కావచ్చు. అంతేకాకుండా కలలో చిలుకను చూడటం త్వరలో మీకు ధనప్రాప్తి కలుగుతుందని అనడానికి సంకేతం కూడా. చిలుకను జ్ఞానానికి, వాక్చాతుర్యానికి కూడా ప్రతీకగా భావిస్తారు. కాబట్టి ఈ కళ మీ తెలివితేటల ద్వారా మీరు విజయం సాధిస్తారని కూడా సూచిస్తుంది. నెంబర్ 3, ఫలాలతో నిండిన వృక్ష దర్శనం. మీరు వ్యాపార రంగంలో ఉన్నవారైతే, లేదా సొంతంగా ఏదైనా వ్యాపారం నిర్వహించినట్లయితే మీ కలలో పండ్లతో నిండిన చెట్టును చూడటం అత్యంత శుభప్రదం. పండ్లతో కలకలలాడుతున్న చెట్టు మీ వ్యాపారంలో అపారమైన అభివృద్ధిని, లాభాలను సూచిస్తుంది. మీరు చేపట్టిన ప్రాజెక్టులు విజయవంతం అవుతాయని, మీ వ్యాపారం విస్తరిస్తుందని ఈ కళ తెలియజేస్తుంది. ఇది మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుందని, ఆర్థికంగా మీరు ఉన్నత స్థాయికి చేరుకుంటారని చెప్పే శుభ సంకేతం ఇది. పండిన ఫలాలు శ్రేయస్సుకు, సమృద్ధికి నిదర్శనం. నెంబర్ 4, కళలో డబ్బును లెక్కించడం లాంటివి చూడటం. కళలో మిమ్మల్ని మీరు డబ్బు లేదా నోట్లను లెక్కిస్తున్నట్లు చూసుకుంటే అది నిజంగా అదృష్టానికి సంకేతం. ఈ కళ త్వరలోనే మీపై ధనవర్షం కురవబోతుందని సూచిస్తుంది. మీరు ఆర్థికంగా స్థిరపడతారని, మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయని ఈ కళ తెలియజేస్తుంది. ఊహించని మార్గాల నుండి కూడా మీకు డబ్బు అందవచ్చు. ఈ కళ వచ్చినప్పుడు మీ ఆర్థిక ప్రణాళికలను జాగ్రత్తగా చూసుకోవడం, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. నెంబర్ 5, కళలో మిమ్మల్ని మీరు పేదవారిగా చూసుకోవడం. కళలో మిమ్మల్ని మీరు పేదవారిగా, దీనస్థితిలో ఉన్నట్లు చూసుకుంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. నిజానికి ఈ కళ శుభప్రదమైనది. స్వప్న శాస్త్రం ప్రకారం ఇలాంటి కళ వస్తే మీ సంపద, గౌరవం పెరుగుతాయని అర్థం. ఇది మీ జీవితంలో ఒక సానుకూల మార్పు రాబోతుందని, మీరు ఆర్థికంగా మరింత బలపడతారని సూచిస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కాబట్టి ఈ కళ వచ్చినప్పుడు ఆందోళన చెందకుండా రాబోయే మంచి రోజుల కోసం ఆశాజనకంగా ఎదురు చూడాలి. ఫ్రెండ్స్, చూసారు కదా, మీకు వీటిలో ఏదైనా ఒక కళైనా వచ్చిందా, లేదా ఈ 5 కళల్లో ఏ కళ బాగా నచ్చిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పింక్ స్వరల్.